సారు ఈ ట్రెండ్స్ లో దొరికేవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. రోజు ఇట్లా స్వెట్ అవుతావా? రెండిట్లోనూ 150 రూపీస్ కి కేజీ డేట్స్ ఎక్కడ ఇవ్వ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు అయితే పార్క్ అయితే వచ్చాము. అంటే రోజు కమ్మల్ ఇక్కడికి వస్తుంటాడు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. సండే కదా, పిల్లల్ని పిలుచుకొని వద్దామని వచ్చేసాను. అమ్మో, ఒక రౌండ్ వేసే లోపు నాకు కావట్లేదు, అందుకని నేను కూర్చున్నాను ఇక్కడ. వాళ్ళైతే వేస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు చూడండి, ఒకటి కాదు 2 రౌండ్స్ కంప్లీట్ చేసేసారు. ఏ ఫ్లవర్స్ డాడీ ఇంకా వేస్తావా? సాల్ కాలేదు, కాళ్ళని నప్పిస్తున్నాయి మాకు. కమ్మలు ఒక్కొక్కటి అన్ని ఆడుకుంటూ ఉన్నాడు. సారీ, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సైడ్ తగ్గుతుందా? సైడ్ తగ్గడానికంట. ఇక మన తను పాప. హాయ్ తను, లవ్ పడతావరా? తను రా ఇక్కడికి. కమ్మలేమో అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత రోజు 1.5 అవర్ అయితే చేస్తాడన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు సిన్సియర్ గా. ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడైతే కొంచెం సీరియస్ గా తీసుకున్నాడు. సో వాకింగ్ ఎక్సర్సైజ్ అలా చేసుకుంటున్నాడు. మనకు అలాంటి అలవాట్లన్నీ ఏం లేవు. ఇక వీళ్ళేమో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఫుల్ స్వెట్టింగ్ అయిపోయినాడు చూడండి. రోజు ఇట్లా స్వెట్ అవుతావా? ఈరోజు ఇంకా తక్కువ. సో సన్ ఇప్పుడు వస్తుంది, సన్ రైజ్ 8 అవుతా ఉంది. ఇంతవరకు కొంచెం వెదర్ అంతా క్లౌడీగా ఉండే, ఇప్పుడు సన్ బయటకు వస్తూ ఉన్నాడు. తను చీకు ఇద్దరు కూడా శాండ్లో ఆడుకుంటూ ఉంటే, కమ్మలు వచ్చేసి చిన్నప్పుడు ఏదో ఆడుకునే వాళ్ళంట. సో ఏదో పుల్ల తీసుకొని కొంచెం చేసేసి చూపిస్తూ ఉన్నాడు, ఇలా ఆడండి అనేసి నేర్పిస్తున్నాడు అన్నమాట వీళ్ళిద్దరికి కూడా. చీకుగా చూడండి, అక్కడ వాళ్ళ నాన్న ఎక్సర్సైజ్ చేసే ఆ ప్లేస్లో వాడికి అన్నీ అందలేదు కదా, హైట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చేస్తున్నాడు చూడండి, కూర్చోడానికి ఉన్న సీట్స్ని పట్టుకొని ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. ఏంది లవి అది? నానా స్టోన్స్ అవి తగులుతాయి, వద్దు చాలుతి, పోదాం ఇంటికి. పార్క్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బయట అక్కడే టెండర్ కోకోనట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఆకలి మీద ఉన్నాం కదా, అంటే 6 o'clockకి అలా బయలుదేరాం మేము. అక్కడంతా ఆడుకునే లోపు 8:30 అలా అయిపోయింది. తర్వాత ఇంకా టెండర్ కోకోనట్స్ తాగేసి పిల్లల కోసం ఎగ్స్ తీసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక నేను అన్నయ్య ఇద్దరు కూడా మార్కెట్కి అయితే వచ్చాము. నేను యూజువల్గా ఎక్కువగా వెళ్తూ ఉంటాను. ఈ సండే అన్నయ్య ఫ్రీ ఉన్నందుకు అన్నయ్యని కూడా పిలుచుకొని అయితే వెళ్ళానన్నమాట. సో ఇద్దరం అయితే వెళ్ళాం మార్కెట్కి. మార్కెట్ నుంచి అయితే వచ్చేసాము. మార్నింగ్ పార్క్ వెళ్ళి వచ్చేసిన తర్వాత అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఉన్నిందన్నట్టే అనుకున్నాము, నేను అన్నయ్య మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొద్దాము, వస్తావా అంటే. సో రెగ్యులర్గా అయితే నేనే వెళ్ళేదాన్ని, ఈసారి అన్నయ్య కూడా ఫ్రీగా ఉండే కదా, సో అన్నయ్యని పిలుచుకొని అయితే వెళ్ళాను. ఇంటికి వచ్చి ఇంకా మూవీ చూసుకుంటూ కూర్చున్నాము, అందుకని వీడియో కంటిన్యూ చేయలేదు. ఇంక ఇప్పుడైతే చేసేద్దాం అనేసి చేస్తూ ఉన్నాం. సో ఇవైతే మీషోలో తీసుకున్నవి, ఈరోజు నేను ఆర్డర్ వచ్చాయన్నమాట. చాక్లెట్స్ మౌల్డ్స్ ఈరోజు చేద్దామనేసి అనుకున్నాను. ఈవినింగ్ చేయాలి, ఈవినింగ్ ఏమి నైట్ అయిపోతుంది అప్పుడే. ఇక పిజ్జా కట్టర్ అండ్ విస్కర్ షేప్స్ చాలా బాగున్నాయి.
ఇవి నేను 2 కూడా అంటే 3 ఐటెమ్స్ కూడా నేను మీషో నుంచే తెప్పించాను. క్వాలిటీ పర్లేదు. సిలికాన్‌తో వచ్చింది. బాగానే ఉన్నాయి. 100 సంథింగ్ 100 అండ్ చేంజ్ ఏమో పడినట్టుంది. ఇవి కూడా 150 చేంజ్ ఏమో పడ్డాయి. కాంబోలో తీసుకున్నాను ఈ రెండిటిని కూడా. దీని తర్వాత క్లచెస్. మొన్న చీకుగాడు విరగ్గొట్టేసా. సో, అందుకని క్లచెస్ అయితే తీసుకున్నాను. ఇది ఒకటి, ఇది ఒకటి. 100 రూపీస్‌కి 3 అయితే తీసుకున్నాను నేను. తను ఇది వచ్చేసి 50 అని చెప్పాడు. వీటిని 2 30, 30 అలా చెప్పినట్టున్నాడు. సో, 100 రూపీస్ పే చేశాను టోటల్‌గా నేను. దీని తర్వాత కొన్ని అంటే నేను అసలు వెళ్ళే ముందు బట్టలు అస్సలు వెళ్ళకూడదు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొద్దాం అనుకున్నాను. వాటిని మాత్రమే తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. బట్ అక్కడ మనకి కేఆర్ మార్కెట్‌లో ఒక ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ఉంది. మనకి ఈ ట్రెండ్స్‌లో దొరికేవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సో, ఊరికే అలా వెళ్ళేసి వద్దాం అనేసి ఇంకా వెళ్ళిన తర్వాత నచ్చాయి తీసుకున్నాను. ఇది వచ్చేసి తను పాపకి. జీన్స్ మీద టాప్ లాగా ఉంటుందని తీసుకున్నా. కొంచెం అలా క్రాప్ టాప్ మోడల్ అయితే వచ్చింది. మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్‌లో కాస్ట్ చాలా తక్కువకే దొరుకుతాయి. ఇది కూడా తను పాపకే. కలర్ చాలా నచ్చింది. వేసుకొని తీసేసిందనమాట. ఫిట్టింగ్ కూడా సరిపోయింది. ఇది యాక్చువల్లీ వచ్చేసి సైజు 13, 14 ఇయర్స్ అని ఉంది. బట్ తను పాపకి వేసుకుంటే పర్లేదు కొంచెం లూజ్ ఉంది అంతే. అది కూడా అంతే. అండ్ తర్వాత మన చీకుగాడికి ఒక టీ షర్ట్ ఆరెంజ్ కలర్‌లో నచ్చింది. అందుకని తీసుకున్నా. ఇవన్నీ కూడా 120 రూపీస్. తనువి, చీకువి అన్నీ కూడా 120 అలా పడ్డాయి నాకు. ఇక ఇవి వచ్చేసి ఇది 150 అనుకుంటా. నేను ఒక టాప్ తీసుకున్నాను. ఇంట్లో రెగ్యులర్‌గా వేసుకోవడానికి సాఫ్ట్‌గా అనిపిస్తే తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో, నేను చెప్పాను కదా! ట్రెండ్స్‌లో దొరికేవన్నీ దొరుకుతాయని. సో, ఇది వచ్చేసి డిఎన్ఎంఎక్స్. అండ్ ఇవి 2 కూడా ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ. మనకి ట్రెండ్స్‌లోనే దొరుకుతాయి పింక్ అండ్ బ్లూ కూడా. సో, బ్రాండెడ్ కదా అని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యూజన్. మనకి అజియోలోనూ దొరుకుతాయి. అలాగే అజియోలో కొంచెం బెటర్ ప్రైస్. తర్వాత ఇంకా ట్రెండ్స్‌లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. అండ్ ఇది వచ్చేసి రియో వాళ్ళది. సో, అన్నీ కూడా ట్రెండ్స్‌వి ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అన్నమాట. ఇంకా ఇదైతే బయట తీసుకున్నాను. జెగిన్స్ బ్లాక్ లేదు అనేసి తీసుకున్నాను. ఎక్సెల్ అని ఉంది. బట్ ఎక్సెల్ అయితే కాదనుకున్నా. నాకు సరిపోతది అని తీసుకున్నాను. వేసుకొని అయితే చూడలేదు నేనింకా. నాకు సరిపోకుండా తనుకి ఇంక 1 ఆర్ 2 ఇయర్స్ అయితే సరిపోతుంది కదా అనేసి తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా అని తీసుకోవాలనిపించింది. ఇది కూడా లీ కూపర్ ట్రెండ్స్ బ్రాండే. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బట్ లీ కూపర్ వాళ్ళవి కలర్స్ కొంచెం డల్‌గా వస్తాయి. అది ఎందుకో తెలీదు. తను పాపకు కూడా ఇంతకుముందు సేమ్ బ్రాండే తీసుకున్నాను. అది కూడా అంతే. క్లాత్ అయితే పర్లేదు. బట్ కలర్ కొంచెం డల్ లాగా అనిపిస్తాయి. సో, ఇవన్నీ క్లాత్స్ అన్నమాట. అసలు తీసుకోకూడదు అని వెళ్ళేసి వీటినైతే తీసుకున్నాను. ఇంకా కొన్ని నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. మన చీకుగాడికి, తను పాపకి, లంచ్ బాక్స్‌కి అంటే 3, 4 అయితే వాడుతున్నాను. ఇంకా వేరేటివి అంత సాఫ్ట్ మెటీరియల్ కాకున్నవి ఇచ్చి పంపించట్లేదు. అందుకని కొంచెం సాఫ్ట్‌లో అయితే తీసుకున్నాను. ఇవి 2 నేను ఫేస్‌కి యూజ్ చేసుకుందాము అనేసి తీసుకున్నా 2. ఇంకా వీళ్ళిద్దరు లంచ్ బ్యాగ్స్‌కి అంత ప్లెయిన్ ఉంటే కలర్ ఇదైపోతుంది కదా అనేసి ఈ టైప్‌లో అయితే తీసుకున్నాను. లంచ్ బాక్సెస్‌కి ప్యాక్ చేసినప్పుడు వేయడానికి కొంచెం అంటే అంత గలీజ్ అయినట్లు కనిపించదు కదా అని వీటినైతే తీసుకున్నాను. చాలా సాఫ్ట్ ఉంది క్లాత్. సో, నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. ఇక తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే మొన్న అమ్మ తీసుకొచ్చింది. క్యాష్యూ, బాదాము అలాగే గ్రీన్ గ్రేప్స్ అయితే అమ్మ తీసుకొచ్చింది.
అందుకనేసి ఇంకా మన చీకుగాడికి మకానా చాలా రోజులు అయిండే అయిపోయి తీసుకోలేదు. సో అందుకని మకానా అయితే తీసుకొచ్చాను. మార్కెట్లో మనకి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ నాకు 250 రూపీస్ ఏమో వేశారు. దీని మీద 650 అని ఉంది. 250 రూపీస్ పడింది నాకు కాస్ట్. 250 గ్రామ్స్ ఉన్నాయి. బట్ మనకి ఆన్లైన్లో యాజ్ వెల్ యాజ్ షాప్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది అనుకుంటా. అండ్ డ్రై అంజీర్ అయితే తీసుకున్నాను, ఒక 250 గ్రామ్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి 300 సంథింగ్ అలా పడింది నాకు. తర్వాత హనీ అయితే తీసుకున్నాను. ఇది కూడా దీని మీద ఎంఆర్పి వచ్చేసి 460 ఉంది, 1 కేజీ ఇది. ఇది వచ్చేసి నాకు 360 ఏమో వేశారు తను. అండ్ బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నా. చీకుగాడికి చాలా ఇష్టము. వీటిని నైట్ సోక్ చేసి మార్నింగ్ ఇచ్చాను అంటే తింటాడు సీడ్స్తో పాటు. అందుకనే పిల్లలకి సీడ్స్ ఈ మధ్య అస్సలు ఇవ్వలేదు. సో బ్లాక్ గ్రేప్స్ వచ్చేసాయి కదా, ఇంకా రేపటి నుంచి కొన్ని సీడ్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా పిల్లలకి. ఇవి 250 గ్రామ్స్ అయితే తీసుకున్నా నేను. అండ్ గ్రీన్ గ్రేప్స్ అమ్మ తీసుకొచ్చింది, బట్ ఏమో నేను తిందామనేసి తీసుకున్నాను. సోక్ చేసుకుని తిందాము అనేసి తీసుకున్నా. వీటిని కూడా ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకున్నా. హాఫ్ కేజీ అనుకుంటా, 250 కాదు కదా, అర్ధ కేజీ ఉన్నాయి ఇవి. హాఫ్ కేజీ. ఇవి కూడా హాఫ్ కేజీ, ఇది కూడా. ఇవి నాకు 100 అండ్ సంథింగ్ ఏమో పడినట్టున్నాయి. 150 లోపే ఇవైతే ఒక్కొక్కటి. అండ్ నేను వెళ్ళింది మెయిన్గా వచ్చేసి డేట్స్ లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు 150 రూపీస్కి సీడ్లెస్ 1 కేజీ వచ్చిండే. మనకి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రెండిట్లోనూ 150 రూపీస్కి కేజీ డేట్స్ ఎక్కడ ఇవ్వరు, అది కూడా సీడ్లెస్. సో నేను 2 కేజీస్ తీసుకుందాం అనుకున్నాను, అంటే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకుందాము, నాకు పిల్లలకి ఇద్దరికి సరిపోతాయనేసి. బట్ అన్నయ్య వద్దు, ఎలాగో దగ్గరే కదా 1 అవర్ జర్నీ, కావాలంటే వెళ్ళొద్దాంలే, 1 కేజీ తీసుకో, అయిపోయిన తర్వాత తీసుకొద్దాం అనేసి 1 కేజీ అయితే తీసుకున్నా. సో ఇవి వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్ అన్నమాట. ఇంకా తర్వాత డ్రాగన్లు అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను 2 వీక్స్ బ్యాక్ వెళ్ళాను. ఇంకా తర్వాత కమల్ తీసుకొచ్చారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్. అప్పుడు డ్రాగన్ ఎక్కడ చూసినా అస్సలు దొరకలేదు. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రాగన్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి పింక్ అనుకుంటా, నేను చూడలేదు. తీసుకున్న తర్వాత చూస్తున్నాను 1 పీస్ 25, 2 పీసెస్ 50 రూపీస్ అలా ఉన్నాయి. నాకు ఇవి అయితే 100 రూపీస్కి 3 ఏమో పడ్డాయి. పింక్ అనుకుంటా ఇవి, వైట్ అయితే కాదు. వైట్ కొంచెం తక్కువ కాస్ట్గా దొరుకుతాయి పింక్ కంపేర్ చేస్తే మనకి. సో దీని స్కిన్ కూడా టెక్స్చర్ అంటే డార్క్ పింక్లో ఉంది, మనకి కొంచెం అది లైట్ పింక్, లైట్ గ్రీన్లో ఉన్నది కొంచెం తక్కువ కాస్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకు. అవి కొంచెం తక్కువకే ఉండే. ఇవి 100 రూపీస్కి 3. తర్వాత ఎందుకో అవకాడోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఈ మధ్య, అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్తారు కదా. సో అందుకనేసి ఒక 2 కేజీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ రైప్ అయినవి, అంటే కొంచెం సెమీ రైప్ అయినవి అయితే తీసుకున్నా 1 కేజీ. తర్వాత ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు సేమ్ 120 రూపీస్ కేజీ పడ్డాయి. పర్లేదు అనిపిస్తుంది మనకి. నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే 70 రూపీస్ టు 90 రూపీస్ 1 కౌంట్ అయితే చూపిస్తున్నారు. సో ఇవి రైప్ కానివి 1 కేజీ తీసుకున్నా. సెమీ రైప్ అయినవి అంటే రేపు ఎల్లుండి వాడుకోవడానికి అనేసి 1 కేజీ ఇవైతే తీసుకున్నాను అన్నమాట. తర్వాత చీకు వాడికి చాలా ఇష్టం కదా, వాటర్ యాపిల్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ తిని ఫినిష్ చేసేసాడు, 3 పీసెస్ ఏమో ఉన్నాయి అంతే. తర్వాత చిన్న ఊటీ యాపిల్స్. తర్వాత క్యారెట్స్ తీసుకున్నా. రెగ్యులర్గా మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్, ఆమ్లా అండ్ స్వీట్ పొటాటో. సో అందుకని ఒక 2 కేజీస్ ఏమో తీసుకున్నాను క్యారెట్స్. మా ఏరియాలో వచ్చేసి 40, 60 అలా ఉన్నాయి. మార్కెట్లో కూడా సేమ్ ప్రైజెస్లో ఉన్నాయి. కానీ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 20 రూపీస్ కేజీ నేను 2 కేజీస్ తీసుకొచ్చాను. అవి చాలా రోజులైనా ఫ్రెష్గా ఉండే. సో అతనితోనే తీసుకున్నాను. ఇప్పుడైతే నాకు 30 రూపీస్ కేజీ అలా పడ్డాయి ఇవి. అండ్ మొన్న కమల్ అయితే నార్మల్ కార్న్ తీసుకొచ్చిండే, తను పాప స్వీట్ కార్న్ కావాలి అన్నందుకు కొన్ని స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను.
సో వీటిని బాయిల్ చేసి రేపో ఎల్లుండో ఇవ్వాలన్నమాట. సో ఇదన్నమాట మా షాపింగ్ అంతా. నేను అన్నయ్య వెళ్ళి చేసుకొని వచ్చేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందులోనూ వర్షం వచ్చింది. కొద్దిసేపు ఆగి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా మన చీకు గాడికి ఏంటి చాక్లెట్స్ అయితే చేసేద్దాము. బయట దొరికే చాక్లెట్స్ పిల్లలకి అస్సలు మంచిది కాదు. లోడెడ్ షుగర్ ఉంటది. ఇంకా చాక్లెట్ కాంపౌండ్స్ అని కూడా దొరుకుతాయి మనకి. దాన్ని మెల్ట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ చేసాము అంటే చాక్లెట్స్ అయిపోతాయి. నాకు అది కూడా అంత మంచిదైతే అనిపించట్లేదు. సో, అందుకని నేను ఇక్కడ ఒక జార్ తీసుకొని జాగరీ పౌడర్, ఆర్గానిక్ జాగరీ పౌడర్‌నైతే కొంచెం అది ఒదురుగా ఉంటుంది కదా! అందుకనేసి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి మిక్సీ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బటర్ అయితే యాడ్ చేశాను. బట్ కొంచెం అంటే రావట్లేదు, బటర్ గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! ఇంకా ఇలా అయితే అయ్యిందనమాట. అందుకని కన్సిస్టెన్సీ సరిపోవట్లేదని కొన్ని మిల్క్ అయితే యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఇక మౌల్డ్స్ అయితే చూపించాను కదా! దాంట్లోకైతే వేసేస్తూ ఉన్నాను. నేను యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం గీలో రోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ మన చీకుగాడు అస్సలు వదలట్లేదు. అంటే తొందరగా చెయ్యి తినాలనిపిస్తుంది మమ్మీ ఎంతసేపు అని సతాయిస్తున్నాడనమాట. సో, అందుకని ఇక బాదాంని కట్ చేసి వేసేసానన్నమాట. సో, ఫస్ట్ ఒక లేయర్ వేసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ పెట్టిన తర్వాత ఇంకొక లేయర్ అయితే వేశాను. చూడండి ఫుల్ ఎక్సైట్‌లో ఉంది మన తను పాప కూడా. సో, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నేను ఆ రోజైతే ఇవ్వలేదు, నైట్ చేశాను. సో, మార్నింగ్ లేచిన తర్వాత ఎంత బాగా ఉన్నాయి చూడండి. మేబీ ఒక 2 అవర్స్ పెడితే మనకి అయిపోతాయి. బట్ ఈవినింగ్ నాకు అంటే మళ్ళీ బయటికి వెళ్ళాము. తర్వాత వచ్చిన తర్వాత ఇక ఎగ్స్ అయితే తీసుకొచ్చాం కదా! వాటిని చేసిచ్చానన్నమాట. అందుకని ఇంకా చాక్లెట్స్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ డే అయితే రిమూవ్ చేసేసాను. ఇక ఆ రోజే ఫినిష్ చేసేసారు కూడా. చాక్లెట్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఇన్‌ఫాక్ట్ డైరీ మిల్క్ లాగా ఉండే అన్నమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బాయ్.